అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రెవెన్యూ అధికారుల మాయాజాలం. 2013లో సహా చట్టం ద్వారా అందించిన ఇంటి పట్ట వివరాలు నేడు మాయం చేసిన మదనపల్లి రెవెన్యూ సిబ్బంది. SSC ఫలితాలలో విజయకేతనం ఎగరేసిన విజయభారతి న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు. మే 3న చలో ఆకివీడు నిరసన కార్యక్రమం జయప్రదం చేద్దాం పోస్టర్లు ఆవిష్కరించిన BSP నేతలు. పేకాట సవరాలపై పోలీసులు మెరుపుదాడి 15 మంది అరెస్ట్. 10వ తరగతి ఫలితాల్లో విజయ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రపంచం సృష్టించింది. ఉత్తమ ఫలితాలతో పాటు విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు తమ పాఠశాలలో ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ N సేతు ప్రకటించారు. గురువారం పాఠశాల ప్రాంగణంలో 10వ తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో హైస్కూల్ ప్రిన్సిపాల్ నిశ్చిత సేతు ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసి 590 మార్కులు సాధించి టాపర్గా నిలిచిన విజయభారతి ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని వి పద్మశ్రీని పాఠశాల యాజమాన్యం మరియు ముఖ్య అతిథులు వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ వెంకటరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డితో పాటు ఉపాధ్యాయ బృందంతో కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఈ ఫలితాల్లో పి హేమంత్ కుమార్ 585 మార్కులు, ఎస్ మొహమ్మద్ బుర్హాన్ 585 మార్కులతో పాటు 500 మార్కులకు పైగా మొత్తం 84 మంది విద్యార్థులు సాధించి అత్యుత్తమ ప్రతిభ సృష్టించడం విశేషం. ఈ సందర్భంగా విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ N సేతు మాట్లాడుతూ ఈ ఫలితాలు విజయభారతి హైస్కూల్ విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమన్నారు. పాఠశాల కీర్తిని పతాక స్థాయికి తీసుకువెళ్లిన విద్యార్థులను, ఇందుకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులను, నాణ్యమైన విద్యాబోధన అందించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులను కేవలం తరగతి గదులు, పుస్తకాలకే పరిమితం చేయకుండా క్రమశిక్షణతో కూడిన ఆల్రౌండ్స్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్య అతిథులు చల్లపల్లి నరసింహారెడ్డి, డాక్టర్ వెంకటరెడ్డిలు మాట్లాడుతూ ఈ ఫలితాలను చూసి విద్యార్థులు ఎవరూ నిరుత్సాహపడకుండా భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. కష్టపడి రెట్టించిన ఉత్సాహంతో ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Well, one of our students by name Padmasri has secured 590 marks. This year, you might have seen the result and the papers, everything was tough. In spite of it, our students, they secured 590 marks. And mathematics, science and social studies, so many students, they secured 100 out of 100. For this, really I congratulate all the students and the parents and my colleague. They have been working very hard for the past so many years. Some of the teachers, they have been working in our school for the past 30 years. The dedication and discipline, everything works out. Our Venkatreddy sir told that Vijayabharati means discipline. Not only marks, I need discipline. I used to advise all the parents, even if the student doesn't get good marks also, I never bother about it, but I want disciplines. That has been continuously, we are putting our effort to maintain the disciplines. Next thing is our new principal this year, I appointed her, though she is my daughter. She has been doing well. She put her all her effort to bring out the students' abilities and character and everything. In my career, I concentrated only on education as well as discipline, whereas the new principal concentrate all-round development of all the students, not only particular so many students, all-round development of all the students, and the teachers also, they have been cooperating with her in all walks of life and educations. So I congratulate the new principals and all my staff and parents and everybody for their full support. Thank you. Vijayabharati School has once again demonstrated the academic excellence in SSC results by achieving 590 out of 600 and bringing a pride to the institution.
We are very proud and happy to say that more than 85 students secured above 500 marks, of which 20 students have secured 100 out of 100 in mathematics, more than 15 students have secured 100 marks in science, and more than 17 students have secured 100 out of 100 in social studies. So we are very proud of the results, and we extend our heartfelt congratulations to all our students for their hard work, commitment and discipline, and we also thank our parents for their constant support and encouragement, and last but not the least, our dedicated teachers without whom this wouldn't have been possible. Once again, congratulations to all the students, parents and our beloved staff for this wonderful achievement. And I would also like to mention that at Vijay Bharati, we not only focus on academics, we give importance to marks, but ఈరోజు ఎస్ఎస్సి బోర్డు వారు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో మదనపల్లిలో గత 40 సంవత్సరాల నుంచి ప్రాముఖ్యత సంపాదించినటువంటి విజయభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పేరులోనే విజయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరము ఈ స్కూలుకు మేము వచ్చి ఆ పిల్లలను అభినందించడం అనేటువంటి జరుగుతూ ఉంది. మొట్టమొదట ఈ సంవత్సరము విజయం సాధించినటువంటి అన్ని విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మంచి మార్కులతో అందరూ పాస్ అయ్యారు. So I would like to congratulate specially students who got 590 out of 600 and 585 and I don't know the names exactly. వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని, ఇక్కడ నుంచి పోయినటువంటి పిల్లలు పైకి ఎదగటంలో ఏమాత్రమో మనము సంశయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 15-20 సంవత్సరాల నుంచి బాగా నాకు తెలిసి వచ్చినప్పటి నుంచి సిద్ధార్థ జూనియర్ కాలేజీలో దాదాపు 90% ఆఫ్ విజయభారతి స్టూడెంట్స్ అక్కడ చేరుతున్నారు. 90% పిల్లల్లో ఫస్ట్ మార్కులతో పాటు వాళ్లకు కావాల్సినటువంటి క్యారెక్టర్ బిల్డింగ్, ఆడికి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ సంస్కృతి, వాళ్ళ నడత, అమ్మాయిలైతేనేమి అబ్బాయిలైతేనేమి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు చూసినే ఉంటారు. ప్రతి సంవత్సరం మనం కూడా మంచి రిజల్టే సాధిస్తూ పేపర్లో మనం ప్రకటిస్తూ ఉంటాము. మై నేమ్ ఈస్ వి పద్మశ్రీ. నాకు ఈరోజు 590 రావడానికి గల కారణం మా ప్రిన్సిపల్ ఎన్ సేతు సార్ అండ్ మా వైస్ ప్రిన్సిపల్ నిషితా మేడం. వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఈరోజు 590 మా స్కూల్ టాప్ మార్క్స్ తెచ్చుకోగలిగాను. ఇక్కడ ఇచ్చిన బేసిక్స్ వల్లనే నేను నా గోల్ని కూడా రీచ్ అవుతానని అనుకుంటున్నాను. నేను నా ఫ్యూచర్లో ఆర్కియాలజిస్ట్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న బేసిక్స్ వల్లనే నేను నా గోల్ని కూడా రీచ్ అవుతానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ పి హేమంత్ కుమార్ రెడ్డి. నేను విజయభారతి స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నాను. ఇప్పుడు నాకు 10th లో 585 రావడానికి గల కారణం మా టీచర్స్, పేరెంట్స్ అండ్ ముఖ్యంగా మా ప్రిన్సిపల్ మేడం నిషితా మేడం అండ్ మా చైర్మన్ సార్ డాక్టర్ సేతు సార్ గారు. మా స్కూల్లో ఓన్లీ స్టడీసే కాదు, దీంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అన్నిట్లోనూ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి విజయభారతిలో మంచి ఫౌండేషన్ అండ్ బేసిక్స్ టీచ్ చేస్తారని అనుకుంటున్నాను. మా టీచర్స్ నన్ను చాలా సపోర్ట్ చేశారు. నా ఫస్ట్ క్లాస్లో నేను జాయిన్ అయినప్పటి నుంచి నాకు రాని ప్రతి బేసిక్స్ని వాళ్ళు టీచ్ చేశారు. వాళ్ళ ప్రోత్సాహం వల్లనే నేను ఈరోజు 590 తెచ్చుకోగలిగాను. ఐఎమ్ సో వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ సచ్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ ఎన్ సేతు సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ బేసిక్స్. ఎవ్రీవన్, నా పేరు షేక్ మొహమ్మద్ బుర్హాన్. ఇప్పుడు నేను 585 స్కోర్ సాధించడానికి ముఖ్య కారణం మా స్కూల్ విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండ్ మా ప్రిన్సిపల్ మిస్సెస్ ఎన్ నిషితా మేడం గారు. అండ్ ఏ డౌట్ వచ్చినా ఏం విసుకోకుండా ఎన్నిసార్లు అడిగినా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల మేము ఇప్పుడు ఇంత మంచి స్కూల్ అయితే తేగలిగాము. అండ్ ఇన్ ఫ్యూచర్లో నేను ఒక కలెక్టర్ కావాలనుకుంటున్నాను. ఐ థింక్ ఇఫ్ దే వుడ్ హ్యావ్ నాట్ సపోర్టెడ్ మీ, ఐ వుడ్ హ్యావ్ నాట్ బీన్ స్టాండింగ్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా సంతోషం. ఈరోజు ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో మన విజయభారతి స్కూల్ పిల్లలు మంచి ర్యాంకులు సంపాదించి ఉన్నత స్థాయికి పోవడానికి మరోసారి ప్రతి సంవత్సరము కూడా
మన ఈ స్కూలు పిల్లలు మంచి ర్యాంకులతో మంచి మార్కులతో ఈరోజు బయట కాలేజీల్లో కూడా బాగా చదువుతున్నారు. నేను కూడా గమనిస్తున్నాను. ఈసారి ఇంత ఉత్తమ ఫలితాలు సాధించిన పిల్లలందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లే ప్రశాంతికి పద్మశ్రీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు ఆకివీడులో దళితులపై దాడులు, గొంతాలమ్మ ఆలయ కూల్చివేతకు నిరసనగా మే 3న నిర్వహించే చలో ఆకివీడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యుగంధర్ అబ్బవరం పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రమైనటువంటి మదనపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ నిరసన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దళితుల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. గొంతాలమ్మ ఆలయాన్ని కూల్చివేయడం అప్రజాస్వామికమని, బాధితులకు అండగా అన్నమయ్య జిల్లా నుండి వేలాదిగా తరలి రావాలని కోరారు. బహుజనుల ఆత్మగౌరవం కోసం జరిగే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మిద్దెపల్లి బాలాజీ, సోమశేఖర్, అరుణ్, ప్రశాంత్, ప్రసాద్, మోహనగిరి, హర్ష, బీదపల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు, దళిత క్రైస్తవుల మీద జరుగుతున్న అణచివేతను నిరసిస్తూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఆకివీడులో గొంతాలమ్మ గుడిని కూల్చివేసి దళితుల మీద జరుగుతున్న అమానుష దాడిని ఖండిస్తూ చెలో ఆకివీడు ప్రోగ్రాం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న దళితుల అంచెవేత ఒక ఆకివీడికే సంబంధం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బహుజనులందరికీ సంబంధించిన అవమానంతో మనం భావించాలి. ఈ అవమానాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి బహుజన కార్యకర్తలను వందలాదిగా తరలి వెళ్ళి అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొని చెలో ఆకివీడు ప్రోగ్రాం విజయవంతం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తన అధికారాన్ని వాడుకొని దళితుల మీద దాడి చేసి దళితులు ఎంతో పవిత్రంగా పూజిస్తున్న అంకాలమ్మ గుడిని కూల్చివేసి ఇంకో గుడిని నిర్మించడం, ఇది అతనికి ఎక్కడ భక్తి లేదని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో చేసే కార్యక్రమంగానే మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా అక్కడ జరిగే వేరే గుడిని అడ్డుకుని గొంతాలమ్మ గుడిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నుంచి అన్నమయ్య జిల్లా నుంచి వందలాదిగా కార్యకర్తలు ప్రజలను కోరుకుంటున్నాను. జేబీఎస్పీ. మదనపల్లి పట్టణం రెడ్డిస్ కాలనీకి చెందిన సత్యమయ్య భార్య పేరుపై చేనేత కార్మిక సేవా సంఘం నాయకుడు కోళ్లబైలు పంచాయతీలో ₹1,00,000 తీసుకుని ఇంటి స్థలం పట్టా ఇప్పించారని, ఇదే విషయంపై మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీఓ చట్టం ద్వారా తన భార్య పేరుపై ఇంటి పట్టా ఉన్నట్లు ధృవీకరణ పత్రం అందించారని అన్నారు. అయితే అందులో దౌర్జన్యంగా ఇతర వ్యక్తులు ప్రవేశించి ఇంటి నిర్మాణం చేపడుతుంటే అడ్డుకున్న మాపై దౌర్జన్యం చేసి ఇంటి నిర్మాణం చేపట్టారని, వారిపైన చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత రెవెన్యూ అధికారులను కోరగా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించి తమకు అన్యాయం చేస్తున్నారని బాధితుడు సత్యమయ్య మీడియా ముందు వాపోయాడు. గతంలో సమాచార హక్కు చట్టం ద్వారా తమకు ఇంటి స్థలం ఉన్నట్లు ధృవీకరణ పత్రం అందించిన రెవెన్యూ సిబ్బంది ప్రస్తుతం తమ పేరు మీద పట్టా లేదని అడ్డగోలుగా సమాధానం ఇస్తూ తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బాధితుడు సత్యమయ్య ఆరోపిస్తున్నారు. దీనిపై 2 రోజుల క్రితం కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మాకి భగత్ సింగ్ సేవా సంఘం అధ్యక్షుడు మేనేజర్ మురళీ గారు చాలా మోసం చేశాడు. కారణం ఏమంటే మా పేరుతో ఇంటి పట్టా ఇస్తానని ₹1,00,000 డబ్బులు తీసుకొని మాకు ఇంటి పట్టా తయారు చేసి మా చేతికి ఇచ్చినాడు. తర్వాత మేము ల్యాండ్ లేకపోయిన తర్వాత అక్కడ వేరే వాళ్ళకి కూడా సేమ్ పట్టా ఇచ్చున్నాడు. మేము సమాచార చట్టంలో అడిగినప్పుడు మా పేరుతోనే కరెక్ట్గా ఉన్నదనేసి రెవెన్యూ వారు మాకు రికార్డు ఇచ్చారు. కానీ ఇప్పుడు రీసెంట్గా పోతే వేరే వాళ్ళ ఇల్లు ఇక్కడ నిర్మించేసుకున్నారు. దీని విషయమై మురళిని మేము సంప్రదించగా తన కులం పేరుతో దూషించడం కానీ మీ దిక్కుని చోటికి చెప్పుకోకపోమని మాకు తొందర పెట్టాడు. అదేగాక దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయమై ఎక్కడన్నా చెప్తే కనుక ఈ ప్రాణాలు ఉండవనేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఇదే విషయమై ఇప్పుడు మేము రీసెంట్గా ఎంఆర్ఓ ఆఫీసు నందు సమాచార చట్టం కోరినట్టుగా వారి ఆఫీసు నందు ఇలాంటి రికార్డు లేదనేసి మాకు ఎండార్స్మెంట్ ఇచ్చున్నారు.
కాబట్టి మేజర్ మురళి బాధితులు ఇప్పటికే 50 మంది వరకు ఉన్నారు. ఒక్కొక్కరు బయట వస్తారు. అతని మీద కఠిన చర్యలు తీసుకొని శాఖాపరంగా పూర్తిగా ఫీల్డ్లో విచారించేసి అతను చేసిన దౌర్జన్యాలు కానీ అతను చేసిన అవినీతి పైన విచారణ జరిపించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం. ఏపీ ప్రభుత్వం గురువారం వెలువరించిన ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో పట్టణంలోని ఎస్బీఐ కాలనీ నందు గల న్యూ లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఇందులో భాగంగా పాఠశాల ఆవరణంలో ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి, కరస్పాండెంట్ మంజులలు విద్యార్థులతో కలిసి విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మా పాఠశాల నుండి పరీక్షలకు హాజరైన ప్రతి విద్యార్థి పాస్ కావడంతో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. ఇందులో ముఖ్యంగా 600 మార్కులకు గాను విజయ్ కుమార్ 574, జి హర్షిత 573 మార్కులు సాధించారని, మొత్తం 12 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. ప్రతి ఏడాది తమ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నారని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది సైతం మంచి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. ఇంతటి అద్భుత ఫలితాలకు కారణమైన విద్యార్థులు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. కుప్పం కోర్టు నుండి పూడి శ్రీహరిని పోలీస్ స్టేషన్ కు తరలింపు. కోర్టు అనంతరం నేరుగా కుప్పం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన పోలీసులు 41 నోటీసు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు తరలింపు. కుప్పం పోలీస్ స్టేషన్ లో శ్రీహరిని అదుపులోకి తీసుకున్న గుంటూరు ఈస్ట్ పోలీసులు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నాజీర్ అహ్మద్ ఫిర్యాదు మేరకు అరెస్ట్. పోలీస్ స్టేషన్ వద్ద భద్రత కట్టుదిట్టం. గుంటూరులోని పాతపేటలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాకాల మండలంలోని చెన్నుగారిపల్లి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పాకాల పోలీసులు బుధవారం సాయంత్రం మెరుపు దాడి చేపట్టారు. ఈ దాడిలో 15 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 45,500 నగదు, 14 సెల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ చిన్నగోవిందు మాట్లాడుతూ, అటవీ ప్రాంతంలో పేకాట జరుగుతోందన్న సమాచారంతో ఎస్ఐ తరుణ్తో కలిసి సిబ్బందితో దాడి నిర్వహించినట్లు తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మండలంలో ఎక్కడైనా పేకాట శిబిరాలు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఎన్సీసీ విభాగానికి చెందిన క్యాడెట్లు అడ్వెంచర్ క్యాంప్ లో విశిష్ట ప్రతిభ కనబరిచారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి వరాజ్ తెలిపారు. ఎన్సీసీ విభాగం నుండి వై హర్షిత, ఎస్కే సానియా హఫ్సా అనే 2 విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలిలో గల అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్ నిర్వహించిన 10 రోజుల అడ్వెంచర్ క్యాంపులో పాల్గొన్నారు. భారతదేశంలోనే అత్యుత్తమ సాహస క్రీడల శిక్షణా కేంద్రంగా పేరు పొందిన ఈ సంస్థలో రాక్ క్లైంబింగ్, ర్యాంపెలింగ్, రివర్ క్రాసింగ్ వంటి సాహస కార్యక్రమాలతో పాటు సుమారు 10,200 అడుగుల ఎత్తులో పర్వతారోహణ నిర్వహించబడగా మౌంటైన్ రెస్క్యూ విధానాలపై కూడా శిక్షణ అందించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ, ఇలాంటి కఠిన శిక్షణల ద్వారా క్యాడెట్లలో ప్రకృతి సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, దేశ సేవకు సిద్ధమయ్యే గుణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రతి క్యాడెట్ దేశ రక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు. 2 నుండి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలో 10 రోజుల పాటు కష్టపడి శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి సర్టిఫికెట్లు అందుకున్న క్యాడెట్లు వై హర్షిత, ఎస్కే సానియా హఫ్సాలను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, రిజిస్టర్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ మరియు ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్ నవీన్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కెప్టెన్ ఎన్ నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని కల్పించిన 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూరు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్వి మౌనిష్ మరియు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ లోకనాథన్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.